క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి అయితే రీచ్ అవుతుంది. ఓకేనా? క్యూబ్ ఏపీఐ సర్వర్ రీచ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈటీసీడీకి అప్డేట్ చేస్తుంది. ఒక కొత్త పాడ్ మనం క్రియేట్ చేస్తున్నాం డేటాబేస్‌లోకి స్టోర్ చెయ్యి అనేసి. సో, స్టోర్ చేశాక అది మళ్ళీ ఏం చేస్తుంది? క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి అయితే రీచ్ అవుట్ అయితే అవుతుంది. సో, అప్డేట్ ఈటీసీడీలో కొత్త పాడ్ ఒక డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే అయిపోయాయని. సో, దాని తర్వాత ఏం చేస్తుంది? క్యూబ్ ఏపీఐ సర్వర్ వచ్చేసి షెడ్యూల్ చేయాలి కదా! సో, ఇప్పుడేం చేస్తుంది? క్యూబ్ హైఫన్ షెడ్యూలర్‌కి ఇన్ఫార్మ్ అయితే చేస్తుంది. ఈ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఈ షెడ్యూలర్ కాలిక్యులేట్ చేసి ఓకేనా? ఈ షెడ్యూలర్ కొన్ని రిసోర్సెస్‌ని చెక్ చేసి ఆహ్, నోడ్ 3 అయితే ఈ పాడ్‌కి బాగుంటదని ఇన్ఫర్మేషన్ వచ్చేసి క్యూబ్ ఏపీఐకి చెప్తది. క్యూబ్ ఏపీఐ సర్వర్‌కైతే చెప్తుంది. ఓకేనా? ఒక క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి చెప్పాక ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే క్యూబ్‌లెట్‌కైతే చెప్తుంది. ఈ క్యూబ్‌లెట్ ఎక్కడుంటుంది? నా నోడ్ నా వర్కర్ నోడ్స్‌లో ఉంటుంది. ఇది ఎక్కడుంటుంది? నా వర్కర్ నోడ్స్‌లో అయితే ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ క్యూబ్‌లెట్ చెప్తుందో, ఈ క్యూబ్‌లెట్‌కి ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఈ క్యూబ్‌లెట్ ఏం చెప్తుంది? నాకు క్రయోకి చెప్తుంది. ఓకేనా? ఈ క్యూబ్‌లెట్ ఏం చెప్తుంది? నాకు క్రయోకి చెప్తుంది. ఈ క్యూబ్‌లెట్ ఏం చెప్తుంది? నా క్రయోకి లేదంటే కంటైనర్ డాట్ టీకి చెప్తుంది. సో, ఈ కంటైనర్ ఈ రన్ టైమ్ ఏం చేస్తుంది? కంటైనర్ క్రియేట్ చేస్తుంది కదా! సో, కంటైనర్ విల్ బి క్రియేటెడ్ ఇన్ నోడ్ -3. సో, ఇది నా మొత్తం ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? ఒక కొత్త కంటైనర్ నేను క్రియేట్ చేసి అప్లై కొట్టానంటే ఫస్ట్ అది ఏం చేస్తుంది? క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి రీచ్ అవుతుంది. క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఈటీసీడీలోకి ఎంట్రీ చేస్తుంది. దాని ఎంట్రీ సల్లార్‌లో లాగా. ఓకేనా? ఎంట్రీ చేసి ఒరేయ్ బాబు! నా ఎంట్రీ అయిపోయిందని చెప్పి మళ్ళా క్యూబ్ ఏపీఐ సర్వర్‌కి ఇన్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది? షెడ్యూల్ చేయాలి కదా! సో, క్యూబ్ షెడ్యూలర్‌తో మాట్లాడుతుంది. క్యూబ్ షెడ్యూలర్‌తో మాట్లాడి అది నాకు ఒక పర్టిక్యులర్ నోడ్, వర్కర్ నోడ్ లేదంటే డాకర్ హోస్ట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో నువ్వు నీ పాడ్‌ని అయితే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి. దాని తర్వాత ఆ అప్డేట్ నాకు క్యూబ్ ఏపీఐ సర్వర్‌కైతే వస్తుంది. నెక్స్ట్ ఆ క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది? నా క్యూబ్‌లెట్‌తో మాట్లాడుతుంది. ఆ క్యూబ్‌లెట్ అనేది ఎక్కడ ఉంటుంది? నా వర్కర్ నోడ్‌లో అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. వర్కర్ నోడ్ ఆర్ డాకర్ హోస్ట్. ఈ క్యూబ్‌లెట్ ఓకేనా? ఈ క్యూబ్‌లెట్ పర్టిక్యులర్ డాకర్ హోస్ట్‌లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది? ఈ క్యూబ్‌లెట్ వచ్చేసి క్రయో లేదంటే కంటైనర్ డి రన్ టైమ్‌కి అయితే చెప్తుంది. ఒక కంటైనర్‌ని క్రియేట్ చెయ్యి అని చెప్పేసి. సో, కంటైనర్ వచ్చేసి దాని తర్వాత నోడ్ 3లో అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో, ఇది మొత్తం ప్రాసెస్ అన్నమాట. రైట్? ఓకే. So simple. When a new container or pod needs to run, the scheduler decides which worker is best for it. It checks the available resources and picks